ఒక పాప ఒక అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ మీరు అందరి బర్త్డేస్కి చాక్లెట్స్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు కదా, నాకు కూడా ఇవ్వండి అంకుల్ అంటే, అదేంట్రా నాన్న ఈ షాప్ అనేది తీసుకో అన్నారంట. లేదు అంకుల్ మీరు ఇస్తేనే తీసుకుంటా, మీరు ఇవ్వాలి అంకుల్ మీరు ఇస్తేనే నేను తీసుకుంటా అందంట. లేదు నాన్న నీకెంత కావాలో అంత తీసుకో అన్నారంట. లేదు అంకుల్ మీరు ఇచ్చిందే నేను తీసుకుంటా. అదేంట్రా అంటే, ఆ పాప అంటుందంట, అంకుల్ నా చేతితో తీసుకుంటే నా చేయి చిన్నది కాబట్టి కొన్నే వస్తాయి, మీరిస్తే మీ చెయ్యి చాలా పెద్దది కాబట్టి చాలా వస్తాయి అన్నదంట. ప్రైజ్ ద లార్డ్. ఎంతమందికి అర్థమైందా? చూడండి, పాప చెయ్యి చిన్న చెయ్యి. ఒకవేళ ఆ బాక్స్లో లేకపోతే ఆ చాక్లెట్ బాక్స్లో ఉన్న బాటిల్లో ఉన్న చాక్లెట్స్ ఆ పాప ఇష్టంతో ఎంత తీసుకున్నా తన గుప్పిడి అంటే తన చెయ్యి చాలా చిన్నది కాబట్టి కొన్నే వస్తాయి. చూడండి, కానీ ఆ పాపకు తెలుసు అంకుల్ ఇస్తే ఏంటండి చాలా వస్తాయి, అంకుల్ ఇస్తే ఎన్ని వస్తాయి, చాలా వస్తాయి. అవునా? చిన్నది చూడట్లేదు, దేని కొరకు చూస్తుంది, పెద్ద వాటి వరకు చూస్తుంది. అవునా కదా? అప్పుడు అంకుల్ ఆశ్చర్యపోయారు, బా చిన్న పాపకి ఎంత తెలివి ఉంది, సరే నాన్న అని ఆ బాక్స్లో నుంచి ఆ చాక్లెట్ బాక్స్లో నుంచి ఇలా తీసి ఇస్తే మామూలు సంతోషం కాదు. ఆ పాప 2 చేతులు చాపినా ఏమవుతాయండి, సరిపో ఎక్కువైపోయి కింద పడిపోతాయి. అర్థమవుతుందా? అంకుల్ చెయ్యి ఎంత పెద్దది, ఆ షాప్ ఓనర్ చెయ్యి ఎంత పెద్దది. ఆ గుప్పిలి ఇలా తీసి నాన్న పట్టుకోరా అంటే అలా 2 చేతులు పట్టి ఇలా పట్టుకొని వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటే అంకుల్ ఆ చేతిలో పెడితే అవి ఓవర్ఫ్లో అయిపోతాయి అన్నమాట. అర్థమవుతుందా? ఆ గుప్పిలు 2 నిండిపోయి కింద పడిపోతూ ఉంటాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పట్ల మన ఆలోచన చిన్నదే, కానీ మన పట్ల దేవుని ఆలోచన చాలా పెద్దది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్నదానికే ఆశ పెట్టుకొని ఇంకా అవ్వట్లే. మనం కోరుకునేది చిన్నది, కానీ మన గురించి దేవుడు ఆలోచించేది చాలా పెద్దవి. ఆయన కార్యాల కొరకు కనిపెట్టుకొని అలా విశ్వాసంతో ఉంటే ఆ పెద్ద కార్యాలను చూడగలుగుతాం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున గుర్తుపెట్టుకో, చిన్న విశ్వాసం, ప్రైజ్ ద లార్డ్, నీ జీవితంలో ఒక బలమైన గొప్ప అద్భుతానికి ప్రారంభము. ఆమేన్, ఆమేన్. నమ్ము, నీ విశ్వాసమే ఎదుటి వారికి జవాబు చెప్పాలి. నీ క్రైస్తవ జీవితంలో ఎన్నో నువ్వు ఎదుర్కొన్నావు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు. తట్టుకోలేకపోతున్నాను, ఓర్చుకోలేకపోతున్నాను, బలహీనుడు అయిపోతున్నాను. ప్రజెంట్ నీ సిచ్యువేషన్ కూడా ఇలాగనే ఉందేమో, కానీ గుర్తుపెట్టుకో, నీవు అనుకున్న సమయంలో అనుకున్నట్లుగా జరిగితే ప్రభు మహిమ అక్కడ కనపరచబడదు. అన్ని పడాలి, కష్టాలు పడాలి, నిందలు పడాలి. దాని తర్వాత ఆ గొప్ప కార్యాలు ఉంటాయి చూడండి, అది నీకే కాదు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రభు కార్యాల కొరకు, ఆయన ఇచ్చే బహుమానాల కొరకు, ఆయన డిసైడ్ చేసిన ఆ సమయం కొరకు ఎదురు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున అలాంటి విశ్వాసం మన జీవితాల్లో నింపబడును గాక.